స్పార్టన్ పురుషులు తమ భార్యలతో 30 ఏళ్ల వరకు జీవించలేకపోయారు. స్పార్టా యుద్ధంలో నిమగ్నమైన క్రూరమైన సమాజం. అది యోధులను ఎలా పెంచిందో ఇక్కడుంది. ఒకటి, స్పార్టన్ శిశువులను నీటితో కాదు వైన్లో స్నానం చేసేవారు. పుట్టిన వెంటనే వారికి వైన్లో స్నానం చేసేవారు. బలహీనమైన శిశువులు మూర్ఛపోయి చనిపోతారని నమ్ముతారు. శిశువులను కౌన్సిల్ పెద్దలు తనిఖీ చేశారు. వారికి వైకల్యాలు ఉంటే వారిని చనిపోవడానికి పర్వత ప్రాంతంలో వదిలివేయేవారు. స్పార్టన్ తల్లులు పిల్లలను గంటల తరబడి ఒంటరిగా ఏడ్చేవారు. 2. స్పార్టన్ పాఠశాలలు ఉద్దేశపూర్వకంగా అబ్బాయిలను ఆకలితో అలమటించాయి. వారి నుండి ఆహారాన్ని దొంగిలించడమే లక్ష్యం. పట్టుబడితే వారు కఠినమైన శిక్షను ఎదుర్కొన్నారు. యుద్ధాల సమయంలో ఆహార కొరతకు వారిని సిద్ధం చేయడం దీని ఉద్దేశ్యం. తెలివిగా స్పందించిన అబ్బాయిలను శిక్షించారు. 3. స్పార్టన్లు తమ భార్యలను 30 ఏళ్ల వరకు చూడలేదు. స్పార్టన్ పురుషులు 30 ఏళ్ల వరకు సైనిక బ్యారక్లలో నివసించాల్సి వచ్చింది. కొందరు ఈ వయస్సులో వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డారు, కానీ కొందరు ముందుగానే వివాహం చేసుకున్నారు. ఈ జంటలు సంవత్సరాలు కలిసి జీవించలేకపోయారు. నూతన వధూవరులు ఏదో తప్పు చేస్తున్నట్లుగా ప్రవర్తించాల్సి వచ్చింది. వారి పెళ్లి రాత్రి పురుషుల దుస్తులు ధరించిన వధువును చీకటి గదిలో ఒంటరిగా వదిలివేశారు. భర్త గుర్తించబడకుండా ఉండటానికి రహస్యంగా లోపలికి చొరపడాల్సి వచ్చింది. 4. స్పార్టన్లు 2 సందర్భాలలో సమాధిరాళ్లను అందుకున్నారు. పడిపోయిన సైనికులను యుద్ధభూమిలో ఖననం చేశారు. వారి సమాధిరాయిపై వారి పేరు మరియు యుద్ధంలో ఉన్నాయి. ప్రసవంలో మరణించిన స్త్రీలను కూడా స్మరించుకునేవారు. స్పార్టన్ స్త్రీలను ఎంతో గౌరవించేవారు. వారు భవిష్యత్ యోధులకు జన్మనిచ్చారు. 5. స్పార్టన్ శిక్షణ 7 ఏళ్ల వయస్సులో ప్రారంభమైంది. అబ్బాయిలను వారు కుటుంబాల నుండి తీసుకెళ్లారు. వారు పోటీ మరియు హింసాత్మక పోరాటంలోకి దిగారు. వారు సరిపోకపోతే వారు కొరడాతో కొట్టబడ్డారు. కొరడా దెబ్బల సమయంలో ఏడవటం అదనపు శిక్షకు దారితీసింది. స్పార్టన్లు మౌనంగా నొప్పిని భరించడం నేర్చుకోవాలి. 12 సంవత్సరాల వయస్సులో వారిని ఒక అంగీతో అరణ్యంలోకి పంపారు. వారు బ్రతికి ఉంటే వారు 20 సంవత్సరాల వయస్సులో స్పార్టన్ సైన్యంలో చేరారు. స్పార్టన్లు 60 సంవత్సరాల వరకు రిజర్వ్ సైనికులుగా పనిచేశారు. 6. స్పార్టన్ మహిళలు నగ్నంగా వ్యాయామం చేశారు. స్పార్టాలో శారీరక దృఢత్వం చాలా విలువైనది. పురుషులు మరియు మహిళలు ఇద్దరూ బహిరంగంగా వ్యాయామం చేశారు. వ్యాయామం చేసేటప్పుడు నగ్నత్వం సర్వసాధారణం. స్పార్టన్ సంస్కృతి నగ్న శరీరాలను రెచ్చగొట్టేలా పరిగణించలేదు. 7. స్పార్టన్లు తమ బానిసలను దుర్వినియోగం చేశారు. హెలోట్లు, లాకోనియా మరియు మెస్సేనియా నుండి బానిసలుగా తీసుకున్న గ్రీకులు. స్పార్టన్లు వారిని నైపుణ్యం లేని శ్రమకు ఉపయోగించారు. కొన్నిసార్లు వారిని చాలా తాగేవారు. హెలోట్లు బహిరంగంగా మూర్ఖంగా ప్రవర్తించేవారు. స్పార్టన్ పురుషులు వారిని ఎగతాళి చేసేవారు. వారు తాగిన హెలోట్లను తమ కొడుకులకు ప్రతికూల ఉదాహరణలుగా ఉపయోగించారు.